రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేస్తే చాలండి, మీ సమస్యలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీ జీవితం మారిపోతుంది. మీ కష్టాలు కూడా పోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఆవాలను ఈ ప్రదేశంలో ఖచ్చితంగా పడేయండి. ఆవాల్లో అతీత శక్తి దాగుంటుందని మనందరికీ తెలిసిందే కదా. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పక సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఆవాలు ఏంటంటేనండి, తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా కూడా ఆవాలు ఉపయోగపడతాయి. అయితే రేపు మర్చిపోకుండా ఏంటంటే ఆవాల పరిహారం చేయండి. ముందుగా రేపు మనకు ఆదివారం కదా, చాలా మంచి రోజు. అందుకే ఉదయాన్నే నిద్ర లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలానే కాకుండా ఆదివారం పూట మనం ఏంటంటే స్నానం చేసేటప్పుడు అండి, గుర్తుపెట్టుకోండి, చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అలానే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ధరించిన తర్వాత ఏంటంటే కనుక కనీసం అండి, మనము అంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కదా, కాబట్టి ఏంటంటే మనకు డి విటమిన్ అనేది సూర్యుడి నుంచే లభిస్తుంది. అయితే మనకు ఏంటంటే డి విటమిన్ ఉందనుకోండి, ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి రావు, ఆరోగ్యంగా ఉండగలుగుతాము. డి విటమిన్ లోపించి చాలామంది బాధపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళు సూర్య నమస్కారం చేసిన, సూర్యనామాన్ని పఠించడం మంచి జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు నమస్కారం చేసిన తర్వాత సూర్యుడికి నీళ్లను ఆర్ఘ్యం ఇవ్వండి. ఆర్ఘ్యం ఈ విధంగా ఇవ్వటం వల్ల మంచిది. నీళ్లలో చిటికెడంత కుంకుమని కలిపి నీటిని ఏంటంటే సూర్యభగవానుడికి సమర్పిస్తే మనం కోరిన కోరిక వెంటనే తీరిపోతుంది. అలానే కాకుండా మనం కుబేరులాగా కూడా మారుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. నీళ్లలో కుంకుమని కలిపి మనం చక్కగా ఏంటంటే కనుక ఆ నీళ్లను సూర్యనారాయణ స్వామికి సమర్పించి ఓం సూర్యాయ నమః అనుకుంటే చాలండి. మీ మనసులో ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. ఆ కోరిక నెరవేరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక నీళ్లను ఇలా సమర్పించండి. కుంకుమ అంటే ఎరుపు కదా, ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఆ నీళ్లు పవిత్రంగా మారుతాయన్నమాట. అలానే మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదండి, అస్సలు కూడా మా ఇంట్లో చాలా రోజులైపోయాయి, శుభకార్యాలు జరగట్లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు నీళ్ళల్లో చిటికెడంతా పసుపుని కలిపి ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి సమర్పిస్తే, అంటే సూర్యభగవానుడికి సమర్పిస్తే ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక నీటిని ఆర్ఘ్యం ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. కొంతమంది అర్ఘ్యం అంటారు, కొంతమంది ఆర్ఘ్యం అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి ఎలా పిలిచినా పర్వాలేదు, కానీ సూర్యుడికి మాత్రం ఈ విధంగా ఏంటంటే కనుక నీళ్లను ఇలా సమర్పించాలన్నమాట. ఆ తర్వాత నీళ్ళల్లో కొద్దిగానే నల్ల నువ్వులను కలిపి, అంటే 5 గింజలు నల్ల నువ్వులని చెంబడి నీటిలో కలిపి మనము శత్రు నివారణ కోసం ఏంటంటే సూర్యభగవానుడికి నీటిని సమర్పిస్తే ఖచ్చితంగా శత్రువులు మిత్రులుగా మారతారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. నరదిష్టితో బాధపడేవారు 7 మిరపగింజలు ఉంటాయి కదా, ఎండు మిరపగింజలు, వాటిని నీళ్ళల్లో కలిపి ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి సమర్పిస్తే ఖచ్చితంగా నరదిష్టి అనేది పోతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అంటే ఒక్కొక్క వస్తువుని కలిపి ఒక్కొక్క రకంగా మనం సూర్యభగవానుడికి నీటిని సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనం చూడొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఇలా చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీరు ఓం సూర్యాయ నమః అని 11 సార్లు మనసులో అనుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఆవాల పరిహారం చేయండి. మన జీవితంలో మనకు దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఒక చెంబడి నీటిని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక 1/2 స్పూన్ ఆవాలు పోసేసి 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని పోసి 9 సార్లు తల చుట్టూ తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక తొక్కని ప్రదేశంలో పోసేయండి. ఇలా చేస్తే నరదిష్టి అంటే వెళ్ళిపోతుంది. నరదిష్టి నుంచి మీకు ఏంటంటే కనుక విముక్తి లభిస్తుంది. నరదిష్టి పటాపంచలైపోతుంది, ఎక్కడికక్కడ పగిలిపోతుంది నరదిష్టి. మీ దరిదాపుల్లో కూడా రాకుండా పోవటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనది. ఆదివారం పూట చేస్తే క్షణాల్లోనే ఫలితం వస్తుంది. సమయం సందర్భం అంటూ ఏమి లేదు, ఎప్పుడైనా సరే చేయొచ్చు. ఎవరికైతే దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఈ ఆవాల పరిహారం అనేది చక్కగా పనిచేయటం అనేది జరుగుతుందని మనకు అంటే పురాణ గ్రంథంలో చెప్పబడుతుందండి. నరదిష్టి అనేది అలానే మనకేంటంటే కనుక దరిద్రం అనేది చాలా వరకు కూడా ఒకే రకంగా ఉంటుందన్నమాట. మనని పట్టి పీడించిందనుకోండి, వదలదు కదా, దాని నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి పరిహారం చక్కగా ఉంటుంది. 9 సార్లు తల చుట్టూ తిప్పేటప్పుడు ఏ దారిలో నుంచి అయితే మనకు దరిద్రం అంటే వచ్చిందో, ఏ దారిలో నుంచి దిష్టి అయితే వచ్చిందో ఆ దారిలో నుంచి వెళ్ళిపోతుందని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవాలతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిహారం చేస్తారండి, అంటే పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారాలను పాటించడం వల్ల ఆదివారం పూట మంచి రిజల్ట్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని పోగొట్టుకోవటానికి, అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడటానికి ఆవాలు మనకు చక్కగా పనిచేస్తాయండి. అంటే పరిహార పరంగా మనకు పనిచేస్తాయని ఇలా పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అయితే ఆవాలతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైన ఫలితాలు తెచ్చిపెడతాయి. మనకి ఏదైనా సరే చెడు ఉందనుకోండి, దాన్ని తీసేయడానికి కూడా ఆవాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ ఆదివారం పూట చేసుకుంటే మంచిదండి. ఆదివారం పూట చేసుకుంటే అద్భుతంగా
మనకేంటంటే ఫలితాలు ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత మీకు పదే పదే చెడు కళలు వస్తున్నాయనుకోండి, రాత్రి పడుకునేటప్పుడు ఆదివారం రోజు ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో కొద్దిగా నీళ్లను పోసేసింది. ఇక్కడ చూయించే విధంగా ఇన్ని నీళ్లు పోసి అందులో ఏంటంటే కనుక మనము చిటికెడు 3 సార్లు నీళ్ళల్లో ఆవాలు వేసేసి పడుకునే చోట పెట్టి పడుకొని, ఆ తర్వాత తెల్లారి లేచిన తర్వాత తల చుట్టూతో 3 సార్లు తిప్పి ఆ నీటిని డ్రైనేజ్లో పోసేస్తే చెడు కళలు అనేవి రావు. కళలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా తగ్గుతాయండి. మన కళల్లో మనకి ఏంటంటే కనుక భయంకరంగా కళలు వస్తూ ఉంటాయి. కళల్లో ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు, కళల్లో ఏదో మనం చూడరానిది చూసినట్టు, మనకి ఇబ్బంది కలిగినట్టు, బాధ కలిగినట్టు, మనం ఏంటంటే చాలా ఇదైతూ ఉంటాం కదా. అసలు కళలు రాకూడదండి, ఆ కళల వల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ చెడు కళలన్నీ కూడా తొలగిపోతాయి. కళల నుంచి చక్కగా విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా మీకు మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుందన్నమాట. మనం ఏంటంటే ఆవాలే కదా, ఆవాల వల్ల జరుగుతుందో లేదో అనుకుంటాం, కానీ ఆవాలు మన జీవితాన్ని మార్చేస్తాయండి. ఆవాలకు అతీత శక్తి ఉంటుందని మనం చెప్పాం కదా. అయితే మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. మంచి ఫలితాలు ఇవ్వటంతో పాటు మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేస్తాయి. ఇప్పుడు మనం చెప్పాం కదా, చెడు కళలు చాలా వరకు కూడా మనిషిని ఇది చేస్తూ ఉంటాయండి, లోనే తినేస్తూ ఉంటాయన్నమాట. అంటే మనిషి చాలా వరకు కూడా కళల వల్ల సఫర్ అవుతూ ఉంటారు. అంటే మంచి కళలు వస్తే ఏం పర్వాలేదు, చెడు కళలు వచ్చి అవి జరుగుతున్నాయనుకోండి, మన జీవితంలో ఏంటంటే కనుక ముందు మనకు జరిగేదంతా తెలుస్తుంది. మన భవిష్యత్తే మనకు ఏంటంటే కళల రూపంలో వస్తుందని మనం భయపడిపోతూ ఉంటాం. కొంతమంది కొన్ని కళలు వస్తే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బాధపడతారు. ఏం జరుగుతుందో కూడా వాళ్ళు తెలియకుండా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కళ వచ్చినప్పుడు కొంతమందికి అసలు నిద్ర పట్టదు, అటు నుసిరి చాలా అంటే బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అయితే పనిచేస్తుందని చెప్పొచ్చండి. ఇలా ఆవాలతో పరిహారం చేయండి. నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు. ఆవాలు ఏంటంటే కనుక పరిహార పరంగా ఉపయోగపడతాయి. ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి చెడుని తీసేస్తాయి. అలానే కాకుండా మంచిని తెచ్చిపెట్టి మన యొక్క జీవితంలో ఉండే ఈ యొక్క చెడు ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. రేపు ఆదివారం పూట అయితే మీరు అంటే ప్రయత్నించవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత రేపు ఆదివారం నాన్ వెజ్ని ఇంట్లో వండి తినకండి. నార్మల్గా మనకు శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఆదివారం ఇంట్లో నాన్ వెజ్ని వండుకోవటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు వస్తాయండి. ఉదయం పూట మనం పూజ చేసేటప్పుడు ఇంట్లో నాన్ వెజ్ని వండకపోవటమే బెటర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపైతే అస్సలు వండి తినకండి. దానివల్ల మీకు ఏంటంటే కనుక ఇబ్బంది చేకూరుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇక అనంతరం రేపు ఏంటంటే కనుక 5 యాలకులతో ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకుల్లో ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించేంత గుణం ఉంటుంది. యాలకులు 4 వైపుల నుంచి కూడా డబ్బుని చక్కగా ఏంటంటేనండి ఆకర్షించేలాగా చేస్తాయన్నమాట. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అంటే ఆ తల్లి రూపమే యాలకులని భావిస్తారు. ఎందుకు అలా అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఒకటి, ఆ యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి, లక్ష్మీదేవి రూపం. అందుకే లక్ష్మీదేవికి 21 యాలకులను అంటే మాలలాగా చేసేసి సమర్పిస్తారు. ఆ తల్లి యాలకులను ఇష్టపడుతుంది. అలానే కాకుండా యాలకుల వల్ల ధనము ఐశ్వర్యము లభిస్తుంది. యాలకులు మన జీవితంలో ఉండే అంటే ఈ యొక్క ధనం అంటే సమస్య ఉంటుంది కదండి, డబ్బు సమస్య, దాన్ని తీసేయడానికి కూడా యాలకుల పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయం పూట అండి ఎక్కడైతే మనకు సూర్యుడు అంటే కిరణాలు ఉంటాయి కదా, చాలా పవర్ఫుల్గా కిరణాలు ఉంటాయండి, ఆ కిరణాలు పడేలాగా ఒక 5 యాలకులు పెట్టండి. ఎక్కువసేపు కూడా ఏం పెట్టకండి. మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ మిద్దె మీద అంటే మనం దాబా అంటాము, ఇలా మన మిద్దెల మీద ఏంటంటే 5 యాలకులు పెట్టాలండి. ఆ సూర్యకిరణాలు ఉన్నాయి కదా, వాటిలో అతీత శక్తి దాగుంటుందన్నమాట. అందులో ఉండే శక్తి ఏంటంటే కనుక యాలకులు అబ్జర్వ్ చేసుకుంటాయండి. మీరు పుచ్చిపోయి కానీ కొంచెం పాడైపోయిన యాలకులు కానీ ఇలాంటివి తీసుకోకండి. మంచి యాలకులు తీసుకోండి, మంచిగా నిగనిగలాడే యాలకులను తీసుకోండి. అలా తీసుకునే యాలకులను ఏంటంటే కనుక ఎక్కడైతే అంటే సూర్యుడి యొక్క కిరణాలు పడతాయి అక్కడ కాసేపు వదిలేయండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలండి. అంతలోపే ఏంటంటే అవి శక్తివంతంగా మారిపోతాయి అనమాట. చాలా పవర్ని కలిగి ఉంటాయండి. అలా కలిగున్న తర్వాత ఏంటంటే వాటిని తీసుకొని మీరు ఏంటంటే జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి, లేదంటే మీ ఇంటి బీరువాలోనే సరే దాచుకోండి. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఆ సూర్యకిరణాలన్నీ కూడా యాలకులు తీసేసుకుంటాయి. అవి ఇంకా ఏంటంటే కనుక శక్తివంతంగా మారతాయి. అలానే కాకుండా మన జీవితాన్ని కూడా మార్చేస్తాయని చెప్పొచ్చండి. చాలా వరకు కూడా పవర్ఫుల్గా పనిచేసే పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ పరిహారం అనేది చెయ్యండి. ఎప్పుడైనా చేయొచ్చు, అంటే 12 చేసుకోండి మంచిది. ఆ తర్వాత అంతగా మనకు ఏంటంటే కనుక సూర్యకిరణాలు అనేవి పడవు, అంతగా కనిపించవు. కాబట్టి 12 చేసుకుంటే మంచిది. కాసేపు ఒక 10-15 నిమిషాలు పెట్టేసి తీసేసి ఆ తర్వాత మన దగ్గర పెట్టుకోవాలి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక డబ్బు లేని చోట డబ్బు కనిపిస్తుంది. ధనం ఎంత ఖర్చు అయిపోతుందో అంత మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనకి ఇబ్బంది అనేది కూడా ఉండకుండా ఉండటానికి యాలకుల పరిహారం అనేది మనకు చక్కగా పనిచేస్తుందని ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. యాలకుల పరిహారం అత్యంత శక్తివంతమైనది. డబ్బు పుట్టని చోట కూడా పుట్టించేంత శక్తి యాలకులకు మాత్రమే ఉంటుందండి. ఇంకా దేనికి ఉండదనమాట. అంత పవర్ని కలిగి ఉంటాయి యాలకులు. కాబట్టే
యాలకులు చాలా పవర్ఫుల్ అని మనకు పరిహార శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట. ఇలా యాలకుల పరిహారం అనేది చేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే యాలకుల పరిహారం అనేది చేసుకున్న తర్వాత రేపేంటంటే కనుక ఆదివారం కదా, అయితే ఇంట్లో బూజు దులపటం కానీ ఇలాంటివి ఆదివారాలు అసలు చేయకూడదు. మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక ఆదివారం మనం ఏం చేస్తాం, సెలవు దినమని అన్ని పనులు చేస్తూ ఉంటాం. కానీ ఆదివారం బూజు దులపటం అలానే కాకుండా కొన్ని పనులు చేయకూడదండి, కొన్ని పనులు నిషేధం అనమాట. ఈ ఆదివారమే బూజు దులపటం వల్ల ఏమవుతుందంటే గనక మన యొక్క జీవితంలో నుంచి అంటే ఇలా చెప్పాలంటే గనక సుఖాలు నశిస్తాయన్నమాట. అందుకే ఆదివారం బూజు దులపకూడదని మనకు శాస్త్రాల్లో కూడా ఉందండి. అంటే మరి ఎప్పుడు దులుపుకోవాలండి అని మీరు కూడా అనుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే నార్మల్ రోజుల్లో మంగళవారాలు కానీ ఇలాంటి రోజుల్లో మనం బూజు తీసేసుకుంటే మంచిది. రేపైతే ముఖ్యంగా ఆదివారం రోజు మాత్రం మీరైతే అసలు బూజు తీయటం కానీ ఇలాంటివి చేయకండి. ఆదివారం రోజు ఇంట్లో ఏంటంటే కనుక ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే మంచిదండి. ఇంట్లో ఏంటంటే కనుక ప్రతికూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇంటి పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అయిపోతాయి అనమాట. ఇంట్లో పసుపు నీళ్ళు చల్లడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం దూరం అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఆదివారం మీరు ఏంటంటే కనుక ఇంట్లో ధూపం వేసుకుంటే మంచిదండి. ఇంట్లో ధూపం ఎందుకు వేయాలంటే కనుక మనము అంటే ప్రతిరోజు కొంతమంది బిజీగా ఉంటూ ఉంటారు, కొంతమందికి ధూపం వేసే అంత వీలు ఉండదు. కొంతమంది ఏంటంటే కనుక ధూప్ స్టిక్తో ధూపం వేస్తూ ఉంటారు. అలా వేయటం వల్ల ఏం ఫలితం అయితే ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మీరు చక్కగా నిప్పులను రాజేసి మీరేంటంటే మీ ఇంట్లో ఉండే సాంబ్రాణితో ఇంట్లో ఒక్కసారైనా సరే, వారానికి ఒకసారైనా సరే ధూపం వేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండా మన ఇంట్లో నకారాత్మక శక్తి అనేది ఉంటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది, మనకు చాలా నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి అనమాట. అలాంటిది రాకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం ఇంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే 10 లోపు 11 లోపు అయినా సరే ధూపం వేసుకోండి, మంచిది. ఇంకా ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనే సరే ధూపం వేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధూపం వేసేటప్పుడు అందులో కొన్ని వేపాకులు వేసి ఇంట్లో ధూపం వేస్తే ఆ పొగ నలుమూలల్లో చుట్టుకొని ఏంటంటే కనుక ఇంట్లో ఉండే దృశ్యశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మన కంటికి కనిపించని కారాత్మక శక్తి మన ఇంట్లో పోరాడుతూ ఉంటుంది, మన ఇంట్లోనే నివసిస్తూ ఉంటుంది. దాని నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవచ్చు, దాని నుంచి కూడా మనం బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా శక్తివంతమైనదండి ధూపము. ధూపమే మన జీవితాన్ని మార్చేస్తుందని మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంట్లో ధూపం ఆదివారం పూట వేసుకోండి. ఆ తర్వాత రేపు ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు గ్యాస్ పొయ్యి మీద ఇది పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి ఏంటంటే కనుక మీ కష్టాలు పోతాయి, మీకు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీ ఇల్లు మీకు అనుకూలించకపోయినా, ఇంటి వాతావరణం సరిగ్గా లేదని మీరు బాధపడుతున్నా, ఇంట్లో అనేక రకాల సమస్యలు క్రియేట్ అవుతున్నాయని అనుకుంటున్నా సరేనండి, గ్యాస్ పొయ్యి మీద ఇది పెడితే చాలండి, మీ జీవితం మారిపోతుంది. ఏమీ లేదు, మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న పళ్ళెం తీసుకోండి. ఆ పళ్ళెంలో ఏంటంటే 2 ఎండుమిరపకాయలు, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు, 1 స్పూన్ అంతా గల్లులుప్పు, ఇదంతా కూడా ఏంటంటే కనుక ఒక ప్లేట్లో పోసేయండి. ముందుగా ఉప్పు పోసేయండి, 1 స్పూను రాళ్ళ ఉప్పు, కల్లుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా అదనమాట. 1 స్పూన్ అంటే టీ స్పూను. అది పోసిన తర్వాత దాని నుంచి ఆవాలు పోసేసి దానిపైన 2 ఎండుమిరపకాయలు పెట్టి అర స్పూన్ కుంకుమ పసుపు పోసేసి ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, బాధల నుంచి మీరు బయటపడాలి, అన్ని విధాలుగా కూడా మీకు బాగుండాలని సంకల్పం చెప్పుకొని మీరు ఏం చేయండి అంటే కనుక గ్యాస్ పొయ్యి మీద పెట్టండి. ఇది ఎప్పుడు పెట్టండి అంటే కనుక రాత్రి అన్నం తిన్న తర్వాత, పనులన్నీ అయిపోయిన తర్వాత, వంటగదిలో నుంచి ఇంకా బయటికి వస్తారు కదా, వచ్చేసిన తర్వాత మనం లైట్లు ఆఫ్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు ఏంటంటే గ్యాస్ పొయ్యి మీదనే పెట్టండి. దాని మీద పెడితేనే మంచిదనమాట. దాని మీద పెట్టేసి ఇంకేంటంటే మీరు ఇంకా గమ్మున వచ్చేయండి. ఉదయం మళ్ళీ లేస్తారు కదండి, లేచినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మనము అంటే ముందుగానే ఏంటంటే కొంతమంది కిచెన్ క్లీన్ చేసుకుంటారు కదా, అలా చేసిన తర్వాత కూడా పెట్టొచ్చు. ఒకవేళ మేము చేసుకోమండి, ఉదయాన్నే చేసుకుంటామండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా తిన్న కంచాలు సింకులో వేసి పెట్టకూడదండి. మనం తిన్న ప్లేట్లన్నీ కూడా సింకులో పడేసి ఏంటంటే మన వంటగదిని చిందరవందరంగా చేసుకోకూడదు. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి అక్కడ తిష్ట వేస్తుంది, కంటికి కనిపించని కారాత్మక శక్తి అక్కడే ఉండిపోతుంది అనమాట. అందుకే మనం తిన్న కంచాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా అప్పటికప్పుడే మనం శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ చేసే వీలు లేకపోతే ఎలా పడితే అలా వేయకుండా ఒక చోట పెట్టి ఉంచాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక వంటగది ఎంత శుభ్రంగా ఉంటుందో మన ఇంట్లోకి ఆదాయం అంత బాగా పెరుగుతుందన్నమాట. అంత చక్కగా మన ఇంటికి ఏంటంటే కనుక ధనప్రాప్తి కలుగుతుందని ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే వంటగది ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోండి. ఏదైనా పొంగిపోయినా, ఏదైనా జరిగినా వంటగదిలో వెంటనే దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండండి. పడిపోయినా, ఒలిగిపోయినా ఏదైనా సరే వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాంటప్పుడే మనకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. మన ఇంట్లో చెడు అనేది ఎక్కడో ఏముండదు, మన వంటగదిలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. మన వంటగదిలో ఉండే చెడు పోతే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. అందుకే వంటగదిని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోండి. ఆ తర్వాత మనం పెట్టుకున్నాం కదా గ్యాస్ స్టవ్ మీద, ఇదంతా కూడా ఉదయం లేచిన తర్వాత ఒక కవర్లో ఎత్తిపోసి పారే నీళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ పడేయండి. మీరేంటంటే ఇంట్లో మాత్రం పెట్టుకోకండి, బయట ఖచ్చితంగా పడేయాలి. అలాంటప్పుడే మీ ఇంటి పరంగా మీకు బాగుంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇంకా తిరగనేది అసలు ఉండదన్నమాట.